ఎక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని లాక్కుంటాడో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుసుక్కున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ ఇస్తాడేమో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బట్టి విక్రమార్కకి ఏమైనా సపోర్ట్ ఇస్తాడేమో. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ పైన దాదాపు 2-3 మంత్రులకు కన్నున్నది. ఒకటేమో పొంగులేటికి కన్నుందట, రెండోది బట్టన కన్నుందట, మూడోది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం కుర్చీలో కూర్చోవాలని అనుకుంటున్నాడట. ఈ ముగ్గురికి ముఖ్యమంత్రి కుర్చీ పైన కన్నున్నది కాబట్టి ఈ ముగ్గురు ఒకటైరు అనుకో, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దించడం 1 నిమిషం పని, వీళ్ళు ముగ్గురు ఒకటైతే. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి కనుసంధంలోనే ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు, పొంగులేటి ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అట్లా వింటాడు. కారణం ఏంది? రేవంత్ రెడ్డికి భయం పొంగులేటి అంటే, ఎక్కడ నా ముఖ్యమంత్రి కుర్చీ లాక్కుంటాడో. ఎందుకంటే దాదాపు 63 మంది ఎమ్మెల్యేలు కదా కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్ళు. ఒక 2 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి గెలిచిర్రు ఉప ఎన్నికలలో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒకటి. దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు కదా. ఈ 65 మందిలో ఒక 30 నుండి 33 మంది ఎమ్మెల్యేలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వెరీ క్లోజ్. తర్వాత పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వెరీ క్లోజ్. పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి రేవంత్ రెడ్డికి భయం, ఎమ్మెల్యేలను గుంజుకుంటాడేమో. ఆయనతో పొంగులేటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోతే అక్కడ 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళంతా కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారేమో అనే భయంతో పొంగులేటి ఏం చేస్తారు రేవంత్ రెడ్డి ఏం అంటలేడు. పొంగులేటి ఏం చేస్తుంది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడైనా ఒక కాడ కాంట్రాక్ట్ పనులు చేసినంటే వెంటనే పొంగులేటికి పైసలు వెళ్ళిపోతాయి, బిల్లులు చెల్లిస్తాడు. అప్పుడే పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్కి బిల్లులు మొత్తం క్లియర్ అయిపోతుంది. వేరేటోళ్ళు కాంట్రాక్ట్ పనులు చేస్తే వాళ్ళకి బిల్లులు పోవు. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర మీకు తెలుసు కదా, మేడారం జాతర కాంట్రాక్ట్ పనులు అన్నీ కూడా కొండా సురేఖకు అప్పచెప్పారు. అంటే కొండా సురేఖ కాంట్రాక్ట్ పనులు చేయలేదు, కాంట్రాక్ట్కి సంబంధించిన ఆ పనులన్నీ ఎట్లా చేయాలి ఏం కథ అనేది మొత్తం వ్యవహారం అంతా కూడా కొండా సురేఖ చూసుకున్నది. కొండా సురేఖను తప్పించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన బాధ్యతలు, ఎట్లా జరుగుతున్నాయి పనులు ఏం కథ ఏందనేది కాంట్రాక్ట్ మొత్తం నువ్వే చూసుకోవాలి, ఆ పనులన్నీ నువ్వే దగ్గర నుండి చేపియాలని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డి అప్పచెప్పిండు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కదా, మరి కొండా సురేఖ పని కొండా సురేఖ చేస్తుండే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎందుకు అప్పచెప్పిండు? పొంగులేటికి ఇంట్రెస్ట్ ఇటువంటి పనులు చేయడం. పొంగులేటి ఏమైనా చేయని, మైనింగ్ చేయని, పొంగులేటి అక్రమంగా ఏదైనా బిల్డింగ్ కట్టని, పొంగులేటి కబ్జా పెట్టని, దందా చేయని, సెటిల్మెంట్ చేయని రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎందుకంటే రేవంత్ రెడ్డికి పొంగులేటి అంటే భయం. ఎక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నా ముఖ్యమంత్రి పదవిని లాక్కుంటాడేమో అని చెప్పి, ఎమ్మెల్యేలను తన వైపు గుంజుకుంటాడేమో అని చెప్పి. అందుకే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి సినిమాలో పొంగులేటి హీరో. పొంగులేటిని ముందర పెట్టి రేవంత్ రెడ్డి మొత్తం నడిపిస్తుండు కథ అంతా. పొంగులేటిని రేవంత్ రెడ్డి ఏమన్నాడు మీరు చూడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తికి వెంటనే మంత్రి పదవి ఇచ్చారు. మరి కాంగ్రెస్లో సీనియర్ లీడర్ చాలా మంది వాళ్ళకి మంత్రి పదవులు వస్తలేవు. కాంగ్రెస్ కోసం పనిచేసి కాంగ్రెస్ కోసం కష్టపడేటువంటి వాళ్ళు చాలా మంది, వాళ్ళకి ఇప్పటిదాకా ఏ పదవులు వస్తలేవు.